బీజేపీ నాయకులందరినీ గూడా. అంటే ఇటు ఎవరైతే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒకటే మాట అంటా ఉన్నారు. ఉత్తరాది నాయకుల మోచేతి నీళ్లు తాగేటోళ్ళు మీరెందుకు ఇక్కడ ఉంటా ఉన్నారు? కన్నతల్లికి అన్యాయం చేస్తా ఉంటే మీరు నోరెందుకు మెలపట్లేదు? మీకు ఇంతగానో మీకు ఓట్లేసిన వాళ్ళందరికీ అన్యాయం జరుగుతా ఉంటే మీరు మాట్లాడరా? ఎందుకు ఇంకా వాళ్ళ యొక్క పెత్తందారికి మీరు గులాంగిరీ చేస్తా ఉన్నారనే విధంగా మాట్లాడుతా ఉన్నారు గదా! రేవంత్ రెడ్డి ఎవరు గులాంగిరి చేస్తుండు? ఆయన ప్రజలు అనుకుంటారు. ఎవరు గులాంగిరి చేస్తుండు? 68 సార్లు ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ హైకమాండ్ ఆడుంది. వాళ్ళు అదే మా హైకమాండ్ వాడి మోకాలు చేతులు ఎందుకు? ఇక్కడ ప్రజల్ని పీడించి అవినీతి చేసి రాసి రంపాన పెట్టేసి కలెక్ట్ చేసిన డబ్బులన్నీ ఇది వారం వారం పోయి మూటలు ఎందుకు ఇస్తున్నాం? హ్మ్. మోజైతే తిండి కాదు, నువ్వు కాళ్ళ నీళ్ళు తాగుతున్నావు కదా. హ్మ్. హ్మ్. ఆ? నీ యొక్క పార్టీ నుంచి ₹1 అభివృద్ధి వచ్చిందా మనకు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందంటే కేవలం కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహకారం వల్ల వచ్చింది.